హలో ఎవ్రీవన్, అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు. మనము ఎల్ఎల్బి సిరీస్ స్టార్ట్ చేసాం కదా, అంటే ఎల్ఎల్బి ఎల్ఎల్ఎంకి సంబంధించినటువంటి డౌట్స్ చెప్తా ఉన్నాము. అందులో భాగంగా ఈ రోజటి క్వశ్చన్స్ ఏంటి, వ్యూవర్స్ యొక్క క్వశ్చన్స్ ఏంటి అంటే, నెక్స్ట్ క్వశ్చన్, మేడం నేను 10th అండ్ ఇంటర్ ఓపెన్లో చేశాను, బట్ డిగ్రీ రెగ్యులర్గా చేశాను. డిగ్రీలో నా గ్రూప్ వచ్చేసి BAHEP. సో నేను బార్ కౌన్సిల్ ఎగ్జామ్కి కానీ ఎల్ఎల్బికి కానీ ఎలిజిబుల్ అవుతానా అనేసి అడుగుతున్నారు. నేను క్లియర్గా ఈ బార్ కౌన్సిల్ ఎగ్జామ్ అనేది మెన్షన్ చేయలేదు, కానీ ఓపెన్లో మీరు 10th చేసినా, ఇంటర్ చేసినా, డిగ్రీ చేసినా అసలు ఎల్ఎల్బికి ఎలిజిబుల్ కాదు అని చెప్పాను ఇదివరకు నేను వీడియోస్లోనే. ఖచ్చితంగా ఎల్ఎల్బి చేయాలి అంటే 10+2 ఉండాలి ఫర్ 5 IDC. ఒకవేళ మీరు 10+2+3 అంటే డిగ్రీ కూడా చేసున్నారు, 10th ఇంటర్ డిగ్రీ కూడా చేసున్నారు అంటే 3 IDC ఎనఫ్. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఎవరైతే నన్ను అడిగారో పర్టికులర్గా వాళ్ళకి ఆన్సర్ దొరికింది అని అనుకుంటున్నాను. లేదండి, మీరు ఓపెన్లో చేశారు కాబట్టి మీరు అసలు బార్ కౌన్సిల్ ఎగ్జామ్కి ఎలిజిబుల్ అవ్వరు. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, మేడం ఎల్ఎల్బి ఆర్ ఎల్ఎల్ఎం క్వశ్చన్ పేపర్ ఏ మీడియంలో వస్తుంది అని అడిగారు. ఎల్ఎల్బి క్వశ్చన్ పేపర్ బైలింగ్వల్లో తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియంలో వస్తుందండి. ఎల్ఎల్ఎం అనేది పీజీ కాబట్టి, లాకి పీజీ కాబట్టి ఎల్ఎల్ఎం క్వశ్చన్ పేపర్ అంటే ఎంట్రన్స్ గురించి నేను చెప్తున్నాను, నాట్ అకాడమిక్ సెమిస్టర్ ఎగ్జామ్స్ గురించి కాదు. అర్థం చేసుకోండి నేను ఏం చెప్తున్నాను. ఓకేనా? ఎల్ఎల్బి క్వశ్చన్ పేపర్, ఎల్ఎల్బి అనేది డిగ్రీతో ఈక్వల్ కాబట్టి బైలింగ్వల్లో వస్తుంది ఎంట్రన్స్ ఎగ్జామ్. ఎంట్రన్స్ అని నేను మరీ చెప్తున్నాను, వినండి. ఓకే, ఎల్ఎల్ఎం క్వశ్చన్ పేపర్ మాత్రం, ఎల్ఎల్ఎం అనేది ఎల్ఎల్బికి పీజీ కాబట్టి ఎల్ఎల్ఎం క్వశ్చన్ పేపర్ మాత్రము ఇంగ్లీష్ మీడియంలోనే వస్తుంది. ఇది నోట్ చేసుకోండి. ఓకేనా? వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ట్యూన్ అవ్వండి ఛానల్తో. థ్యాంక్ యూ.